ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ టూల్స్‌కి అదే డీఎం మెసేజ్ చేయడానికి ఏమైనా టూల్స్ యూజ్ చేస్తున్నారంటే దాన్ని వెంటనే అయితే ఆపేయండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఆటో రిప్లై అనేది. సేమ్ ఇది మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. బ్యూటీ పార్ట్ ఏందంటే ఇది కంప్లీట్‌గా ఫ్రీ అన్నమాట. అది కూడా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే దీన్ని ఎనేబుల్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కంప్లీట్ రోడ్ మ్యాప్, దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పని. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ కూడా అయితే చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నట్లయితే. సో లెట్స్ స్టార్ట్. ఇకపోతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ఎయిదర్ క్రియేటర్ లేకుంటే బిజినెస్ అకౌంట్ కి అయితే కన్వర్ట్ చేయడం అన్నమాట. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాతనే ఈ ఫీచర్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది అండ్ మీరు దీన్ని యూజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియదు ఎలా చేయాలి అంటే సింపుల్ గా నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఇన్‌స్టాగ్రామ్ ది. తర్వాత ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టాప్ రైట్ సైడ్ లో 3 హారిజాంటల్ లైన్స్ అయితే కనిపిస్తాయి, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనపడట్లేదంటే సింపుల్ గా పైన సెర్చ్ బార్ అయినా సరే సెర్చ్ చేయొచ్చు అనమాట అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అనేది. దాని తర్వాత ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ అకౌంట్ ని చేంజ్ చేయడానికి బిజినెస్ లేకుంటే క్రియేటర్ ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆప్షన్ స్విచ్ అకౌంట్ అని, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు చూస్ చేసుకోండి బిజినెస్ లేకుంటే క్రియేటర్ అని. నేనైతే ఆల్రెడీ నా అకౌంట్ ని క్రియేటర్ అకౌంట్ కి అయితే సెట్ చేశాను అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ఫేస్బుక్ పేజ్ కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. దీన్ని ఎలా చేయాలంటే మీ ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి మొబైల్ ఫోన్ లో. తర్వాత బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఫేస్బుక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే కనిపిస్తుంది, అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీ ఫేస్బుక్ అకౌంట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ పేజెస్ ఆల్రెడీ వేరే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో కనెక్ట్ అయి ఉంటే అది కూడా అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీ అకౌంట్ లో ఎటువంటి ఫేస్బుక్ పేజ్ లేదు అంటే కింద కనిపిస్తున్న క్రియేట్ ఏ న్యూ ఫేస్బుక్ పేజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఫేస్బుక్ పేజ్ కి ఒక నేమ్ అయితే ప్రొవైడ్ చేయండి. తర్వాత పేజ్ కేటగిరీ కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా క్రియేట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్ గా ఫేస్బుక్ పేజ్ ని క్రియేట్ చేశారు, అలాగే సక్సెస్ఫుల్ గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా అయితే కనెక్ట్ చేశారు అనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్స్ చూపిస్తుందంటే కొన్ని నిమిషాల తర్వాత అయితే ట్రై చేయండి. ఈ ఎర్రర్స్ వెరీ కామన్ అనమాట, ఈ ఇన్‌స్టాగ్రామ్ లో అవ్వచ్చు, ఫేస్బుక్ లో అవ్వచ్చు. జస్ట్ ఒక సేఫ్ సైడ్ కోసం మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు పేజ్ క్రియేట్ అయిందా లేదా అని. వన్స్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సెట్టింగ్స్ లో. ఇకపోతే థర్డ్ స్టెప్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనమైతే ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం ఆటో రిప్లై మెసేజ్, అదే ఆటోమేషన్ అనేది పోస్ట్ కానీ రీల్ కానీ. సో దీనికోసం ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలన్నమాట ఫేస్బుక్ బిజినెస్ సూట్ ఆర్ క్రియేటర్ స్టూడియోలో. మీరైతే ఇక్కడ ఎయిదర్ ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ దైనా ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు మల్టిపుల్ అకౌంట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా టాప్ రైట్ సైడ్ కార్నర్ లో, దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత లాగిన్ అయితే అవ్వండి. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట, మీరు ఫేస్బుక్ అయినా లాగిన్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అయినా లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక విండో అయితే కనిపిస్తుంది అనమాట, ఒక పాపప్ లాగా మేనేజ్ మెసేజెస్ అని. దాని మీద అయితే క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అయితే చేయండి. సో దట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆటోమేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్బాక్స్ సెక్షన్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో, ఈ విధంగా దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్ లో ఆటోమేషన్స్ అనేది ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఆటోమేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది కామెంట్ టు మెసేజ్ అని, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన స్టెప్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయినట్లయితే ఇక్కడ మీకు కరెక్ట్ గా అయితే చూపిస్తుంది అనమాట ఇన్‌స్టాగ్రామ్ అలాగే మెసెంజర్ రెండు ఆప్షన్స్ అనేది. మొదటగా ఈ ఆటోమేషన్ కి ఒక పేరు అయితే ఇవ్వండి. ఈ పేరు జస్ట్ మీ రెఫరెన్స్ కోసం అంతే అనమాట, ఇదేమి ప్రతి ఒక్కరికి అయితే కనపడదు. దాని తర్వాత కింద వచ్చేసి మీరు ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఏ మెసేజ్ ప్లాట్ఫామ్ కి ఇది డిఎం అనేది సెండ్ చేయాలని చెప్పని, ఇన్‌స్టాగ్రామ్ లేకుంటే మెసెంజర్ అని. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కీవర్డ్స్ అనమాట. సో బేసికల్ గా మీరు రీల్ లో కానీ పోస్ట్ అని చెప్తుంటారు కదా వ్యూయర్స్ కి, లింక్ అని కామెంట్ చేయండి లేకుంటే సమ్ XYZ అని. సో ఆ కీవర్డ్స్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. మీరు అప్ టు 10 కీవర్డ్స్ వరకు అయితే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కీవర్డ్ టైప్ చేసిన వెంటనే ఎంటర్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ అది ఒక కీవర్డ్ లాగా అయితే సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ లో వచ్చేసి మీ యొక్క ప్రైవేట్ మెసేజ్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు కావాలంటే మెసేజ్ యాడ్ చేయొచ్చు, లింక్స్ యాడ్ చేయొచ్చు, ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మీరు మెసేజ్ ని పర్సనలైజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా అయితే యూస్ చేయొచ్చు అనమాట. లైక్ ఎవరైతే మెసేజ్ సెండ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పూర్తి నేమ్ రావాలా, లాస్ట్ నేమ్ రావాలా, ఇక వేరే వేరే ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. దాని కింద వచ్చేసి మీరు కావాలనుకున్నట్లయితే మీడియా ఫైల్స్ కూడా అయితే అటాచ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇమేజ్ అవ్వచ్చు లేకుంటే వీడియో ఫైల్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కామెంట్ రిప్లై. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా కామెంట్ చేసింటారు చూసారా, వాళ్ళకి ఆటోమేటిక్ గా రిప్లై వెళ్ళిన తర్వాత సేమ్ అదే మెసేజ్ కింద ఇంకొక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. లైక్ మెసేజ్ సెండ్ చేసాను చూసుకోమని, ఆ విధంగా
దీన్ని కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ చేంజెస్ మీద అయితే క్లిక్ చేయండి బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో. అంతే గైస్, ఇప్పుడైతే మీరు ఆటోమేషన్ ని సక్సెస్ఫుల్ గా అయితే క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు కనుక మీరు పేజ్ ని రిఫ్రెష్ చేసినట్లయితే మీరు ఆటోమేషన్ అయితే ఇక్కడ లిస్ట్ లో చూడొచ్చు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఆటోమేషన్ ని మీరు ఫ్యూచర్ లో ఆన్ లేకుంటే ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అండ్ ఎస్, ఎవరైతే మీకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్ కీవర్డ్ కనుక టైప్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్స్టెంట్ గా మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది మనం ఒక్కొక్క సపరేట్ రీల్ కానీ పోస్ట్ కానీ క్రియేట్ అయితే చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రీల్లో వ్యూవర్స్ చెప్పారు లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు పలానా ఫైల్ పంపిస్తానని చెప్పని. ఇంకొక వీడియోలో చెప్పారు లింక్ అని కామెంట్ చేయండి, నేను పలానా ఇమేజ్ పంపిస్తానని చెప్పని. సో ఇక్కడ రెండు దాంట్లోనూ కీవర్డ్ సేమ్ లింకే అనమాట. సో మీరు ఆటోమేషన్ క్రియేట్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తారో లింక్ అని సేమ్ ఆటోమేషన్ లో ఏదైతే మెసేజ్ ఉందో అదే మెసేజ్ అయితే వెళ్తుంది అనమాట సెకండ్ వీడియో కూడా. దీనికి ఒక సొల్యూషన్ కూడా అయితే ఉంది. అదేంటంటే మీరు డిఫరెంట్ కీవర్డ్స్ యూస్ చేయడం అంతే అనమాట గైస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది టెక్ ఛానల్ కాబట్టి చెప్తున్నాను. నేను ఒక వైర్లెస్ మౌస్ రివ్యూ చేస్తున్నాను. 2 వైర్లెస్ మౌస్ ఉన్నాయి వేరే బ్రాండ్స్ నుంచి. సో చాలా మంది ఏంటంటే లింక్ అని కామెంట్ చేయమంటారు, లేదంటే వైర్లెస్ మౌస్ అని కామెంట్ చేయమంటుంటారు. ఇక్కడ మీరు ఇంకా కొంచెం వెరైటీగా థింక్ చేసి కొత్త కీవర్డ్స్ అయితే మీరు కనిపెట్టచ్చు అనమాట. నన్ను అడిగినట్లయితే నేను సింపుల్గా ఉండడానికి బ్రాండ్ అయితే చూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాజిటెక్ మౌస్ అనుకోండి, నేను కింద కామెంట్లో లాజిటెక్ అని టైప్ చేయమని చెప్తాను. మేబీ ఇంకొకటి పోర్ట్రానిక్స్ అనుకోండి, పోర్ట్రానిక్స్ టైప్ చేయమని చెప్తాను. సో ఈ విధంగా మనం సపరేట్ అయితే చేయొచ్చు అనమాట, రీల్ టు రీల్, పోస్ట్ టు పోస్ట్, సో దట్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఏమంటారు ఆటోమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, మీరు కొంచెం దీన్ని తెలివిగా శ్రద్ధగా అయితే చేయాలి, అప్పుడే మీరు లాంగ్ టర్మ్ వరకు అయితే యూస్ చేయగలరు అనమాట. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి, ఇది ప్రాబ్లం అనొచ్చు లేకుంటే సపరేట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఏంటంటే మీ దగ్గర మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నట్లయితే, పర్సనల్గా నేను కూడా చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఒక ఫేస్బుక్ పేజ్ అయితే లింక్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక అకౌంట్ కి ఫేస్బుక్ పేజ్ లింక్ చేశారు అంటే ఇంకొక అకౌంట్ కి అదే ఫేస్బుక్ పేజ్ ని లింక్ చేయలేరు. సో సపరేట్ గా ఒక కొత్త ఫేస్బుక్ పేజ్ ని క్రియేట్ చేసి దాన్ని అయితే లింక్ చేయాలి. కొందరికి ఇది నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, బట్ ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట. ఇలా చేస్తేనే మీకు ఈ ఫీచర్ అయితే యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక ఫైనల్ ప్రాబ్లం వచ్చేసి, మీరైతే ఫోర్స్ అయితే చేయలేరు అనమాట యూజర్స్ ని, అంటే ఫాలో అయితేనే మీకు ఈ లింక్ పంపిస్తాను చెప్పని. బేసికల్ గా ఈ టైప్ ఆఫ్ ఫీచర్ థర్డ్ పార్టీ ఆటోమేషన్ టూల్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు అక్కడ ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎవరైతే మీకు మెసేజ్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారా లేదని, ఫాలో అయితేనే లింక్ పంపిమని, లేదంటే పంపించకూడదని చెప్పని. బట్ దీంట్లో ఆప్షన్ అయితే లేదనమాట. కమెంట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ మీరు కావాలి అనుకున్నట్లయితే మెసేజ్ లో ప్లీజ్ ఫాలో మై పేజ్ అట్లా ఏదో ఒకటి రికమెండ్ అయితే చేయొచ్చు అనమాట. సో దట్ మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పేజ్ అనేది ఫాలో అవుతారు. బట్ డోంట్ వరీ, మీరు చేస్తున్న కంటెంట్ కరెక్ట్ గా ఉన్నట్లయితే మీరు అడగాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ అయితే వస్తారనమాట. సో అంతే అనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు ఆటోమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి లేకుంటే పోస్ట్ కి. ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ వీడియో అనమాట. కొద్దిగా టైం తీసుకోండి, ఓపిక్ గా ఒక ఆటోమేషన్ క్రియేట్ చేయండి, టెస్ట్ చేయండి ప్రాపర్ గా. టెస్ట్ చేసి అంతా సక్సెస్ అయిన తర్వాత మీరు అన్ని దానికైతే యూస్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇలా ఆటోమేషన్ టూల్స్ కి మనీ పెడుతున్నారు అన్నట్లయితే వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ పాసిబుల్ అయితే మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఒక స్టేటస్ లాగా అయితే అప్లోడ్ చేయండి. ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో అదనమాట ఓవరాల్ గా ఈ వీడియో. అండ్ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్యూటోరియల్ వీడియోస్, గ్యాడ్జెట్ రివ్యూస్, ఇంకా బోల్డ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను, అది కూడా తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఇవన్నీ చేస్తున్నందుకు. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.